హాయ్ ఫ్రెండ్స్. అధిక వేడి మీద కాల్చిన, గ్రిల్ చేసిన, స్మోక్ చేసిన ఆహారాల్లో కొన్ని ప్రమాదకర రసాయనాలు ఏర్పడతాయని మనకు తెలుసు. ముఖ్యంగా పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ లేదా పిఏహెచ్ఎస్ అనే కెమికల్స్ క్యాన్సర్కు దారితీస్తాయని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. కానీ అసలు సమస్య ఏంటంటే ఈ రసాయనాలు ఆహారాల్లో ఖచ్చితంగా గుర్తించడం చాలా క్లిష్టంగా, సమయం పట్టే ప్రక్రియగా ఉండేది. ఇప్పుడు దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ఈ ప్రమాదకర కెమికల్స్ మరింత వేగంగా, సులభంగా గుర్తించే కొత్త టెస్టింగ్ పద్ధతి అభివృద్ధి చేస్తారు. అసలు ఈ కొత్త ఫుడ్ టెస్టింగ్ టెక్నిక్ ఏంటి? అది భవిష్యత్తులో ఆహార భద్రత ఎలా మార్చబోతుందో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధన దక్షిణ కొరియాలో సియోల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన ఫుడ్ సైన్స్ అండ్ బయోటెక్నాలజీ విభాగం శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఈ అధ్యయనానికి ప్రొఫెసర్ జూన్ గూలి నాయకత్వం వహించారు. ఈ పరిశోధన ఫలితాలు ప్రముఖ సైన్స్ జర్నల్ ఫుడ్ సైన్స్ అండ్ బయోటెక్నాలజీలో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు మొత్తం 8 రకాల పిఏహెచ్ఎస్ పరీక్షించారు. ఇందుకోసం వారు క్వెచర్స్ అనే ఆధునిక ఫుడ్ టెస్టింగ్ పద్ధతి ఉపయోగించారు. ఈ టెక్నిక్ ద్వారా ఆహార నమూనాల్లో ప్రమాదకర రసాయనాలను వేగంగా, తక్కువ కెమికల్స్తో మరింత ఖచ్చితంగా గుర్తించగలిగారు. పరిశోధనలో భాగంగా గ్యాస్ క్రోమటోగ్రఫీ, మాస్ స్పెక్ట్రోమెట్రీ వంటి విశ్లేషణ పద్ధతులు ఉపయోగించి వివిధ ఆహారాల్లో పిఏహెచ్ఎస్ స్థాయి కొలిచారు. ఈ పరీక్షల్లో సోయాబీన్ ఆయిల్లో అత్యధిక స్థాయిలో పిఏహెచ్ఎస్ గుర్తించగా, దాని తర్వాత డక్ మీట్, కనోలా ఆయిల్లో కూడా కెమికల్స్ ఎక్కువగా ఉన్నట్టుగా బయటపడింది. అయితే ఎన్నాళ్ళు ఉపయోగిస్తున్న పాత పరీక్షా పద్ధతులు ఒక పెద్ద సమస్య ఉండేది. ఆహార నమూనా పరీక్షించేందుకు ఎక్కువ సమయం పట్టడమే కాదు, ప్రమాదకర రసాయన వినియోగం కూడా అధికంగా ఉండేది. దీంతో ల్యాబుల్లో పనిచేయడం మరింత క్లిష్టంగా మారేది. కానీ ఇప్పుడు క్వెచర్స్ పద్ధతితో తక్కువ సమయంలో ఫుడ్ సేఫ్టీ పరీక్ష జరిపే అవకాశం లభించిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని పూర్తి రూపం క్విక్, ఈజీ, చీప్, ఎఫెక్టివ్, రగ్డ్ అండ్ సేఫ్. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు పరీక్షా ఫలితాల ఖచ్చితత్వం కూడా పరిశీలించారు. వివిధ ఆహార నమూనాల్లో ఈ టెక్నిక్ చాలా నమ్మకమైన ఫలితాలు ఇచ్చిందని వారు వెల్లడించారు. ముఖ్యంగా చిన్న పరిమాణాల్లో ఉన్న పిఏహెచ్ఎస్ కూడా ఖచ్చితంగా గుర్తించగలిగినట్టుగా పరిశోధకులు అంటున్నారు. దీంతో భవిష్యత్తులో ఆహార పరిశ్రమలు, ఫుడ్ సేఫ్టీ సంస్థలు ఈ పద్ధతి మరింత విస్తృతంగా ఉపయోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే 2025లో జరిగిన మరో పరిశోధనలో పొగబెట్టి ఎండబెట్టిన చేపల ఉత్పత్తుల్లో కూడా అధిక స్థాయిలో పిఏహెచ్ఎస్ ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే గ్రిల్ చేసిన చికెన్ ఫీట్ కూడా ఆరోగ్యానికి ప్రమాదకరంగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే అన్ని ఆహారాల్లో ఒకే స్థాయిలో ఈ కెమికల్స్ ఉండవని, వంట విధానం, ప్రాసెసింగ్, పర్యావరణ కాలుష్యం వంటి అంశాలపై ఇవి ఆధారపడి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. చూస్తారుగా, ఈ పరిశోధన కొత్తగా క్యాన్సర్ కెమికల్స్ కనిపెట్టలేదు. కానీ ఇప్పటికే తెలిపిన ప్రమాదకర రసాయనాలను ఇప్పుడు మరింత వేగంగా, ఖచ్చితంగా గుర్తించే టెక్నాలజీ అభివృద్ధి చేస్తుంది. దీంతో భవిష్యత్తులో ఆహార భద్రత పరీక్షలు మరింత సమర్థవంతంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో ప్రమాదకర కాలుష్యాలు ముందుగానే గుర్తించి ప్రజలకు మరింత సురక్షితమైన ఆహారం అందించే దిశగా ఇది కీలక ముందడుగుగా పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. ఇలాంటి కథనాల కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.